నమస్కారం, మీరు చూస్తున్నారు లక్ష్యం ఛానల్. నేను సహస్ర. లక్ష్యం ఛానల్ ద్వారా చాలామందికి అవగాహన కల్పించడంగా, ముఖ్యంగా విద్యార్థులకి, అలాగే యువతకి, ఎవరైనా నిరుద్యోగులు ఉన్నా కానీ వాళ్ళకి భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి, లేదంటే విద్యార్థులు ఎట్లా ఉండాలి అనే విషయం మీద మనం ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. మరి ఈ నేపథ్యంలోనే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి కూడా చాలా విషయాలు తెలియజేస్తున్నాం కదా. అయితే ఈరోజు ప్రస్తుతానికి నేను ఇంకో కొన్ని విషయాలు అయితే మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను. ఓయూలో కొన్ని అవకతవకలు, ముఖ్యంగా ప్రొఫెసర్లు కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటివరకు మనం విద్యార్థులు మాత్రమే అనుకుంటున్నాం, కానీ అక్కడ ఉన్న ప్రొఫెసర్లు కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారనే అంశం ఇప్పుడు తెర మీదకి వచ్చింది. అసలు ఏం జరుగుతుంది అనే విషయాలు అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ని అడుగు తెలుసుకుందాం. మరి ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఉస్మానియా యూనివర్సిటీ అసోసియేటెడ్ ప్రొఫెసర్ డాక్టర్ అపర్ణ గారు. నమస్కారం మేడం. నమస్కారం అండి. సో మ్యామ్, ముందుగా మీకు ఒక చిన్న క్వశ్చన్ మ్యామ్. ఏంటంటే గతంలో అక్కడ విద్యార్థులందరూ కూడా ఎన్నో ర్యాలీలు చేయడం, ఎన్నో ధర్నాలు చేయడం, లేదంటే ఎన్నో ఇష్యూస్ మీద ఎప్పుడు కూడా అక్కడ ఒక పోరాట సమితిగా మారేది ఆ ఉస్మానియా యూనివర్సిటీ. సో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కాకుండా ఉపాధ్యాయులు ఈ మధ్యన ధర్నాలు చేస్తున్నట్టు, ఉపాధ్యాయులు ఎక్కువగా అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నట్టు కూడా మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎందుకు ఇట్లా రివర్స్ అయిందంటారు? అసలు మాకు యూజీసీ నిబంధనల ప్రకారంగా ప్రతి 3 సంవత్సరాలకి ప్రమోషన్స్ వస్తాయండి. ఇవేంటంటే ఇన్ సర్వీస్ ప్రమోషన్స్ అనమాట. సో దీనికి యూజీసీ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసింది. మేము కొంచెం రీసెర్చ్ వర్క్, మా అకాడమిక్ వర్క్ అండ్ రీసెర్చ్ కూడా ఎట్లా అంటే మేము వాళ్ళు యూజీసీ కేర్ లిస్టెడ్ కొన్ని పబ్లికేషన్స్ లిస్ట్ అవుట్ చేస్తుంది. నేషనల్ మన ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ కానీ వాటి ప్రకారంగా మేము పబ్లిష్ చేసుకోవాలి. అది కాకుండా మాకు అకాడమిక్ వర్క్ కూడా కొంచెం ఉంటుంది. అది బేస్ చేసుకొని మాకు ఎవ్రీ 3 ఇయర్స్కి ఇన్ సర్వీస్ ప్రమోషన్స్ అనేవి ఇస్తారండి. ఇప్పుడు మొన్న సెప్టెంబర్లో మాకు ఇంటర్వ్యూస్ అయ్యాయి. వాటిలో ఒక 47 మందిని ప్రమోషన్స్ ఇవ్వకుండా మాకు ఆపారు. కారణాలు ఏంటంటే మాకేం చెప్పట్లేదు. మాకు ఇక్కడ యూజీసీ 2010 అండ్ 18 రెగ్యులేషన్స్ ప్రకారం ఇంటర్వ్యూస్ కండక్ట్ చేశారు. దీనిలో గవర్నమెంట్ జీవోస్ 14 and 15 తగ్గట్టుగా రూల్స్ ఫాలో అవుతారండి. కానీ దీనిలో మాకు సరైన అంటే ఆ రూల్స్ ప్రకారంగా మాకు ప్రమోషన్స్ ఇవ్వలేదు అనేది మాదొక గవర్నమెంట్కి మేము ఒక వినతి పత్రం ఇచ్చాము. మా వైస్ ఛాన్సలర్ని కూడా మేము అడిగాము, రీజన్స్ ఏంటి, మాకు ఎందుకు మీరు ప్రమోషన్స్ ఇవ్వలేదు అని అడిగాం. కానీ మాకైతే ఇంతవరకు ఏమీ రాలేదు, ఆయన ఏమీ మాకు ఆన్సర్ ఇవ్వలేదు. ఎందుకు ప్రమోషన్స్లో ఇలాంటి పార్షాలిటీ చూపిస్తున్నారు? ఎవరు ఇదంతా చేయిస్తున్నారంట? అసలు ఎవరు చేయిస్తున్నారని అయితే మేమేం చెప్పలేమండి. బట్ థింగ్ ఈస్ మాకైతే ప్రమోషన్స్ ఏ కారణం చేత ఆపారో కూడా మాకు చెప్పట్లేదు. ఎంతమంది ఆపారు? 47 మెంబర్స్ అండి. దీనిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అందరూ ఉన్నారండి. అండ్ ఉమెన్, ముఖ్యంగా 19 మంది ఉమెన్ ఫ్యాకల్టీ ఉన్నారు. బెస్ట్ టీచర్ అవార్డీ ఉన్నారండి. బాధాకరం విషయం ఏంటంటే బెస్ట్ టీచర్ అవార్డీ ఉన్నారు. బెస్ట్ రీసెర్చ్ పేపర్ పబ్లికేషన్ ఫ్యాకల్టీ ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ఉమెన్ కదా? ఉమెన్. సో ఎవరికి ఇస్తున్నారు? కొన్ని ప్రమోషన్స్ ఇచ్చారా? వేరే వాళ్ళు ఇచ్చారండి. మాకు మొత్తం 167 మందికి ఇంటర్వ్యూస్ అవుతే 95 మెంబర్స్కి ప్రమోషన్స్ ఇచ్చారు. మా 47 మెంబర్స్కి డిలే చేశారు. అండ్ దీనికోసం మేము గత 100 రోజులు పైగా లంచ్ అవర్లో, దట్ ఈస్ 1 PM to 2 PM మేము ప్రొటెస్ట్ లాగా చేస్తున్నాము. మా డ్యూటీస్ని మాత్రం మేము ఎక్కడ డిస్టర్బ్ చేయలేదండి. అలాంగ్ విత్ టేకింగ్ అవర్ క్లాస్ వర్క్, అడ్మినిస్ట్రేటివ్ వర్క్, ఎవ్రీథింగ్ వీఆర్ డూయింగ్ ది ప్రొటెస్ట్. ఏంటంటే గవర్నమెంట్ ఒక రివ్యూ కమిటీ వేసి ఏది కరెక్ట్, ఏది రాంగ్, వెదర్ వీఆర్ ఎలిజిబుల్ ఆర్ నాట్ మాకు స్క్రూటినీ చేసి మాకు న్యాయం చేయాలని మేము ఈ ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఇందులో ఇంకా మేము కొంచెం బాధపడాల్సిన విషయం ఏంటంటే మా అవుటర్ ప్రెసిడెంట్ మనోహర్ గారు మాతోటి టైము ఏమీ ఇది లేకుండా, కానీ ఆరోగ్యం కూడా పక్కన పెట్టి మాతో ఈ 100 రోజులు ప్రతి గవర్నమెంట్లో ప్రతి మినిస్టర్ని, మెంబర్ని మేము ఎక్కడ కలిసినా కూడా ఆయన మాతో పాటు వచ్చారండి. దీనికి ఫలితంగా ఆయనకి సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చారు. దానివల్ల సో రైట్ మేడం, నేను మనోహర్ గారిని కూడా కలవడం జరిగింది. తను కూడా దీన్ని కోర్టు వరకు కూడా తీసుకెళ్ళడం జరిగింది. కోర్టే మీకు న్యాయం జరగాలని అక్కడ నుంచి కూడా మనం ఆశిద్దాం. అట్ ది సేమ్ టైం మీడియా ద్వారా కూడా మేము మ్యాక్సిమం ఎంతవరకు వెళ్ళాలో, ఎవరి దగ్గరికి వెళ్ళాలో చేర్చాలో మేము కూడా ప్రయత్నిస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ. ఉపాధ్యాయులకి అన్యాయం జరుగుతున్న విషయాల్లో మాట్లాడడానికి మరో అధ్యాపకుడు కూడా మనతో పాటు ఉన్నారు. సో వెంకటదాస్ గారు, ఓయూ ప్రొఫెసర్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి కూడా తను ఎన్నాళ్ళ నుంచో
తను స్టడీస్ అంతా కూడా చెప్తున్నారు. మరి తను కూడా ఏం చెప్తారో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. సార్ చెప్పండి సార్, అసలు ఏంటి మీ ప్రాబ్లం ఎగ్జాక్ట్గా? 1 PM to 2 PM వరకు రోజు ప్రొటెస్ట్ చేస్తున్నారని విన్నాము. సో ఎంత చేసినా కానీ ఎవరు అధికారులు కానీ ఉన్నతాధికారులు ఎవరు కూడా మీకు రెస్పాండ్ అవ్వట్లేదు అంటారా? అవునమ్మా, అది వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు యూజీసీ నిబంధనల ప్రకారము లేదు ఏదైనా ఒక చట్ట ప్రకారం ఏముందంటే తన సబార్డినేట్స్ అంటే మేమంతా వారేమో మాకు వైస్ ఛాన్సలర్, మేము ఆయన కింద పనిచేస్తున్నాం. మాకు ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు ఆయనకు మేము అడుగుతాం అనుకో, లెటర్ పెట్టుకుంటాం అనుకో, ఆ లెటర్కు పెట్టుకుంటే ఆయన ఆ లెటర్కు సమాధానం రాయాలి, లేదంటే గిన ఆయన మాతో పిలిపించుకొని మాట్లాడాలి. ఇంతవరకు మాకు ఇట్లా అన్యాయం జరిగింది, మీరు మాకు ఇట్లా మార్కులు వేసిండ్రు, ఎందుకు ఇవ్వలేదు మాకు ఇవ్వలేదు, మరి ఏంటి విషయము మాకు చెప్పండి అని చెప్తే ఆయన మాకు అపాయింట్మెంట్ ఇస్తలేడు. లేదు అంటే పలానా కారణం వల్ల మేము ఇవ్వలేదు, ఇది నీకు వెంకటదాసు, ఇది నీకు అందుకోసం నీకు రాలేదు అని చెప్పేసి ఒక లెటర్న పంపాలి, అది కూడా పంపట్లేదు. సో ఇక్కడ మాకు కొద్దిగా డౌట్ వచ్చింది మాకు. అంటే ఎందుకంటే యూజీసీ నిబంధనలు క్లియర్గా ఉన్నాయి. ఒకవేళ క్యాండిడేట్ రిజెక్ట్ అయితే కన్నా కారణాలు తెలియజేయాలి అతనికి, ఎందుకు రిజెక్ట్ అయింది అంటే. అక్కడ ఒక పారదర్శకంగా చేయలేదు కాబట్టి వీసీ గారు మాకు జవాబు చెప్పకుండా ఉంటున్నాడు. కాబట్టి మీరు అట్లా చేయడం తప్పు కదా. మేము ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళలో చాలామంది కూడా వాళ్ళకు 20 ఏళ్ళు 30 ఏళ్ళు సర్వీస్ ఉంది. 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్నటువంటి టీచర్స్ చెప్పలేదు, ఏం చెప్పలేదు అంటే అది కుదరదు కదా. వాళ్ళు ఎట్లా అంటే మరి ఏం చెప్పకపోతే వాళ్ళకి ఏం నాలెడ్జ్ లేకపోతే వాళ్ళు ఇంటర్వ్యూ లెవెల్లో ఉంటారు అక్కడనే. కాబట్టి అది తప్పది. ఇంకోటి ఏంటంటే మనకు ఒకటి అర్థం చేసుకోవాలి, మనకు 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే అపాయింట్మెంట్, ప్రమోషన్. రాజకీయ నాయకులకు ఎలక్షన్స్ ఉంటాయి, ఇక్కడ సెలక్షన్లో అపాయింట్మెంట్, ప్రమోషన్. ఈ సెలక్షన్లో మాది అపాయింట్మెంట్ కాదు, ప్రమోషన్ మాది. ప్రమోషన్ అంటే ఏంది, నీకు అతను పర్ఫార్మెన్స్ చూసేసేసి అతనికి ఒక ఫార్మాట్ పెడతారు. అందుకోసం నువ్వు ఇంటర్వ్యూ అని చెప్పేస్తే నీకు ఇంటర్వ్యూలో నీకు ఏదన్నా అన్యాయం కావచ్చు, చేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి ఒక ప్రాసెస్ పెట్టిండ్రు. అంటే 3-4 స్టేజ్లు ఉంటాయి. ఒక ఫస్ట్ స్టేజ్లో తన అకాడమిక్ బ్యాక్గ్రౌండ్, 2వ స్టేజ్లో రీసెర్చ్కు, 3వ స్టేజ్లో ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. వాటికి ఏంటంటే వారు మిగతా 2కే 80 మార్కులు వస్తాయి. ఇంటర్వ్యూకి 20 మార్కులు పెట్టిండు, ఎందుకంటే కొంతమంది ఇట్లా చేస్తారని చెప్పేసి. నీవు ఏ మార్కులు ఎన్ని వచ్చినాయి, ఎవరికి ఏ స్టేజ్లో ఎన్ని వచ్చినాయి చెప్పాలి, చెప్తలేడు. ఇది ఇట్లా చేయడం వల్ల యూనివర్సిటీ సిస్టమ్ అనేటువంటిది ఒక ట్రాన్స్పరెన్సీ అనేటువంటి లేకుండా అయిపోయి మాకు ఇవాళ టీచర్స్ కానీ విద్యార్థులు కానీ ఉద్యోగులు కానీ అందరూ కూడా గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. ఇవాళ యూనివర్సిటీ ఇట్లా కావడానికి ఈ విధమైనటువంటి ఇవాళ నిజంగా యూనివర్సిటీ వెనకబడిపోయింది. 4 నెలల నుంచి విద్యార్థులు భయపడుతున్నారు, నాన్ టీచింగ్ వాళ్ళు భయపడుతున్నారు, అధ్యాపకులు భయపడుతున్నారు. భయపడి అందరూ ఏం చేస్తున్నారంటే ఇక లేదు, లాభం లేదు, వీసీకి తోని మేము తూమి తేల్చుకోవాలనేటువంటి పద్ధతిలో వస్తున్నారు. కాబట్టి వీసీ గారు ఎప్పుడు ఆయన కళ్ళు తెరుస్తాడో మాకు తెలుస్తలేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ అంశం మీద మాట్లాడడానికి మరో ప్రొఫెసర్ ఉస్మానియా నుంచి ఉన్నారు, జువాలజీ డిపార్ట్మెంట్ నుంచి జె వెంకటేశ్వర్ గారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, చెప్పండి, ఇక మీ డిపార్ట్మెంట్లో కూడా ఇదే ప్రాబ్లమ్ మీరు ఎదుర్కొంటున్నారంటారా? అవునండి, మాతో పాటు మా సహోద్యోగులు కూడా ఉన్నారు, 2-3 ప్రొఫెసర్లు కూడా ఇదే ప్రాబ్లం ఎదుర్కొంటున్నారు. సార్, ఎన్నాళ్ళ నుంచి ఇట్లాంటి ప్రాబ్లం? అంటే గతంలో ఉన్నప్పుడు ఇటువంటి సమస్యలు నేనైతే ఎన్నడూ వినలేదు. మొట్టమొదటిసారిగా ప్రొఫెసర్స్కి ఇంత అన్యాయం జరుగుతున్నట్టుగా ఈ అంశం తెర మీదకి రావడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సో గతంలో ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లం మీరు ఫేస్ చేశారా? ఇది ఒక్కొక్క దశ ఉంటుందమ్మా. అసిస్టెంట్ ప్రొఫెసర్గా మేము జాయిన్ అవ్వడము 2007లో జాయిన్ అయ్యాము. తర్వాత వివిధ దశల్లో సెలక్షన్ గ్రేడు, అట్లా సీనియర్ గ్రేడ్, సెలక్షన్ గ్రేడ్ అని ప్రమోషన్స్ వస్తాయి. తర్వాత అసోసియేట్ ప్రొఫెసర్ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత 3 సంవత్సరాలకు ప్రొఫెసర్ అవ్వడం జరుగుతుంది. ఇది అందరికి కూడా టైం బౌండ్ ప్రాసెస్. ఒక దశ తర్వాత ఇంకో దశలకు ఆటోమేటిక్గా వెళ్ళిపోతూనే ఉంటారు. వాళ్ళకి కావాల్సిన నైపుణ్యాలు, వాళ్ళకి కావాల్సినటువంటి వర్క్షాప్స్, రిఫ్రెష్ కోర్సులు, తర్వాత వాళ్ళ పబ్లికేషన్స్, పేటెంట్స్, నెంబర్ ఆఫ్ PhDs ప్రొడ్యూస్డ్, ఇట్లాంటి వివిధమైన అంశాల మీద పట్టు సాధించిన తర్వాతనే ఒక దశ నుంచి ఇంకో దశకు వెళ్తుంటారు. దీంట్లో అందరూ అధ్యాపకులు కూడా వాళ్ళ క్లాస్ రూమ్ టీచింగ్ అనేది నార్మల్, రెగ్యులర్గా వెళ్ళడం నార్మల్. వాళ్ళు ఒక క్లాస్ రూమ్లో అత్యున్నతమైన బోధన చేస్తుంటారు. వాళ్ళ పిల్లలు కూడా, స్టూడెంట్స్ కూడా చాలా
మంచి మంచి పొజిషన్లో రాణిస్తుంటారు. రకరకాల పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్లకు కూడా ఫెలోషిప్లకు సెలెక్ట్ అవుతుంటారు. తర్వాత దేశంలో కానీ విదేశాల్లో కూడా మంచి పేరు తెచ్చుకుంటారు వాళ్ళ స్టూడెంట్స్. సో అన్నీ బాగున్నప్పుడు ఏంటంటే ఆ టీచర్ను ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి ఏమి ఉండదు. ఎందుకంటే వెన్ హీఈస్ డూయింగ్ హిస్ ప్రైమరీ డ్యూటీ ఆఫ్ టీచింగ్ అండ్ కవరింగ్ ద సిలబస్ అండ్ when students are passing in distinctions with gold medals and getting every honor and everything, why a teacher has to be penalized? ఇంకోటి ఏంటంటే కొంతమంది టీచింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది, రీసెర్చ్ ఉండకపోవచ్చు. కొందరికి రీసెర్చ్ బాగుంటుంది, టీచింగ్ ఉండకపోవచ్చు. ఈ రెండు లేని వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ ఉండొచ్చు, అత్యద్భుతమైన అడ్మినిస్ట్రేషన్స్ పర్ఫామ్ చేస్తుంటారు. ఈ మూడు గుణాల కలయిక ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఏదైతే లోపమో దాన్ని స్పష్టంగా చూడడం ఈజీగా ఉంటుంది. కానీ ఇంకొక రేంజ్కి వెళ్ళాలంటే ఒక యాక్టర్ మంచిగా పాటలు పాడతాడు, ఒక యాక్టర్ మంచిగా డ్యాన్స్ చేస్తాడు, ఇంకొక డైలాగ్ చెప్తాడు, ఇంకొక డైరెక్షన్ కింగ్ ఉంటాడు. అన్ని గుణాలు ఒకే వ్యక్తిలో చూడడం అన్నది తప్పు. అవును. ఏదైతే లోపమో దాన్ని పిన్పాయింట్ చేసుకుని ఇది లేదా అది లేదా ఇది లేదా అంటే దాంట్లో మినిమం ఉంటుంది. ఎవరికైనా కూడా మినిమం మెయింటైన్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే రీసెర్చ్ ఫండ్స్ అనేవి కొంతమంది అధ్యాపకులకి డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి, అందరికీ రావట్లేదు, లాస్ట్ పర్సన్ వరకు రావట్లేదు. అట్లాంటప్పుడు ఏంటంటే రీసెర్చ్లో కొంత రాజీ అన్నది ఉంటుంది. ఎందుకంటే అన్ని ల్యాబొరేటరీస్ హార్వర్డ్ యూనివర్సిటీ ల్యాబొరేటరీస్ కాదు, బేసిక్ ఫెసిలిటీస్ లేని ల్యాబొరేటరీస్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ చెప్పుకోవడానికి బయట చెప్పుకోవడానికి బాగుండదు. ఇంటర్నల్గా అర్థం చేసుకొని ఆ రీసెర్చ్ని ప్రమోట్ చేసుకోవడము, టీచింగ్ని ప్రమోట్ చేసుకోవడము. ఒక్కరోజు ఏది నిర్మించబడదు కదా. వీ కెనాట్ డిమాండ్ జస్ట్ విత్ ఇన్ 2 days I want 5-star hotel like building or something facilities with RO water, టాయిలెట్ ఫెసిలిటీస్ హై క్లాస్ ఉండాలి అని అంటే ఎవరేం చేయలేరు. అట్లీస్ట్ ప్రయత్నం చేస్తున్నాము, ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాము, మా ఫ్యాకల్టీని బలపరుచుకుంటాము, స్టూడెంట్స్ని బలపరుచుకుంటాం అంటే దట్ మూవ్స్ ఇన్ ఎ పాజిటివ్ డైరెక్షన్. ఎవరికైనా కూడా ఇది కుటుంబంలాగా. మనకి ఎవరైనా ఒక కుటుంబ సభ్యుడు బాగాలేకపోతే కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తాం, కానీ బయట పెట్టే ప్రయత్నం చెయ్యం 99.9% కేసులలో. ఈవెన్ నా పక్క డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో నాకు తెలియకపోవచ్చు. వాట్ ఐ హ్యావ్ టు ఫీల్ ఇస్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ మూవింగ్ స్మూత్ అంటిల్ ద స్టూడెంట్ ఈస్ గోయింగ్ టు గెట్ పాస్ ఇన్ ది ఎగ్జామినేషన్స్. మంచి గోల్డ్ మెడల్ తెచ్చుకున్నాడు, ఐ హ్యావ్ టు సే కంగ్రాచులేషన్స్. అంతే ఉంటుంది తప్ప మిగిలిన డిపార్ట్మెంట్ చెత్త డిపార్ట్మెంట్ అని నేను మాట్లాడే అర్హత నాకు ఉండదు. ఇది సిఎస్సి ఇంట్రెస్ట్లో నాకు ఐ డోంట్ నో అంత గజిబిజి గందరగోళ వ్యవహారాలు అయిపోయి ఆ పర్ఫార్మెన్స్ లేదని. ఇప్పుడు మనకు ఏదైతే పారామీటర్స్ ఇస్తుందో యూసీ గైడ్లైన్స్ ఇస్తుందో 2010 గైడ్లైన్స్ ఉన్నాయి, 18 గైడ్లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్లైన్స్లో 80% మార్క్స్లలో పాస్ అయినప్పుడు 20% మార్క్స్ ఇంటర్లో బహుశా నోరు తోటి మాట్లాడే ఎవరైనా కూడా పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతారు. మేబీ ఆ షాక్లో 1-2 క్వశ్చన్లకు ఆన్సర్ చేయలేకపోతారు. దే కెన్ గెట్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ది స్టూడెంట్స్. ఈ సార్ ఎట్లున్నాడు, రెగ్యులర్ క్లాస్ పోతాడా, పోడా, వస్తాడా, రాడా, ఆయన యాటిట్యూడ్ ఎట్లుంది, బిహేవియర్ ఎట్లుంది, ఎవరితో గొడవ పెట్టుకుంటాడా, ఇట్లాంటివన్నీ తీసుకున్న తర్వాత సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తోటి మాట్లాడుకొని ఎస్ ఈ పరిస్థితి మరీ నెగిటివ్ ఉన్నప్పుడు ఒకరిద్దరిని డీటైన్ చేస్తే పర్వాలేదు. కానీ మిగిలిన వాళ్ళందరినీ ఇట్లా ఉన్నదే 350 మంది రెగ్యులర్ టీచర్లు, 1200 వేకెన్సీస్ ఉన్నాయి, రిక్రూట్మెంట్ లేదు ఒక పక్కన, 3-4 టీచర్లు లోడ్ తీసుకుంటున్నారు, ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకుంటున్నారు, ఒక క్లాస్ కూడా ఎగ్గొట్టడానికి వీలు లేదు, ఒక్కరోజు కూడా లీవ్ తీసుకోవడానికి వీలు లేదు. యూనివర్సిటీ పరువును పదలంగా భుజాస్కందాల మీద తీసుకొని కాపాడుతున్నారు. ఇంకా మీకు పర్ఫార్మెన్స్ లేదు అని అంటే ఇక ఎక్కడికి పోతారు వీళ్ళు? వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వస్తే ఎవరు బాధ్యతలు తీసుకుంటారు? ఉన్న వాళ్ళని నడిపించుకోవాలా, ముందర తీసుకుపోవాలా, యూనివర్సిటీ యొక్క అత్యున్నతమైన శిఖరాలను అందించుకోవాలి. అందించుకుంటే వెనుకాడితే నేనున్న వెనకాలని చెప్పాలా. అది కాకుండా ఏంటంటే గైడ్లైన్స్ చూడండి, 2010 గైడ్లైన్స్లో ఎవ్రీ టీచర్ హ్యాస్ టు గో త్రూ ది గైడ్లైన్స్ అన్నప్పుడు 90% కేసులలో వాళ్ళు రిలాక్స్ అవుతారు. 18 గైడ్లైన్స్లో ఒక పిహెచ్డి క్యాండిడేట్ ప్రొడక్షన్ చేయాలి ఉంది. కొంతమంది ఎస్పెషల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్లలో వాళ్ళు బీటెక్ స్టూడెంట్స్ దొరుకుతారు, తర్వాత ఎంటెక్ వెళ్ళిపోతారు వాళ్ళు ఎక్కడికో, లేకపోతే ప్రైవేట్ ఇండస్ట్రీ కంప్యూటర్ సైన్స్ ఉంటుంది, వాళ్ళు మీరు పిహెచ్డి చేయమంటే ఎవరు చేయరు. అట్లాంటప్పుడు క్యాండిడేట్స్ ఉండనంత మాత్రం ఆ టీచర్ యొక్క పర్ఫార్మెన్స్, ఆ టీచర్ జీరో కాడు కదా. ఇప్పుడు టీచర్ యొక్క స్టూడెంట్ సైంటిస్ట్ అయితే నా టీచర్ వాల్యూ అంటే ఎంతమంది టీచర్లు ఒప్పుకుంటారు? జాబ్ వస్తే, గవర్నమెంట్ జాబ్ వస్తే నీ టీచర్ గొప్ప అంటే ఎట్లా? See, he is going to show his performance according to the syllabus inside the classroom and execute to the top most. ఎగ్జామ్స్ రాస్తారు, వాళ్ళు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటారు, ఐఏఎస్లు అవుతారు, ఐపీఎస్లు అవుతారు. వాళ్ళ దగ్గర నుంచి మేము ఆశిస్తాం. ఏ టీచర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు హ్యావ్ ఎనీథింగ్ ఫ్రమ్ పొలిటికల్ లీడర్స్? నథింగ్. ఈ వాంట్స్ టు హ్యావ్ రెస్పెక్ట్. ఆ రెస్పెక్ట్ అన్నది లేనప్పుడు టీచింగ్ ప్రొఫెషన్లో ఇబ్బంది అవుతుంటుంది. అది కాపాడమని అడుగుతున్నాం. రైట్ సార్.
గాట్ ఇట్ సార్. మీరు అన్నట్టుగా సో ఒక్కరు ఇద్దరికి అన్యాయం కాదు, ఇక్కడ చాలా మందికి అన్యాయం జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది మీ మాటలను బట్టి. సో దానికి తగ్గట్టుగా మరి వీసీ ఏం నిర్ణయం తీసుకోబోతారో ఏంటనేది చూద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ అమ్మా. రైట్. సో ఈ అంశం మీద మాట్లాడడానికి ఉపాధ్యాయులందరూ కూడా మనం రోజు వీడియోస్ తీసుకుంటున్నాం, వాళ్ళతో వాయిసెస్ కూడా తీసుకుంటున్నాం, చెప్తా ఉన్నారు. సో ప్రస్తుతం ఇంకొక ఓయూ ప్రొఫెసర్ మనతో పాటు ఉన్నారు, నథానియల్, ఫిజిక్స్ డిపార్ట్మెంట్ నుంచి. మరి ఈయన ఏం చెప్తారో ఆయన మాటలో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, సో నేను గత 2-3 రోజుల నుంచి ఓయూలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అందరి ప్రొఫెసర్ దాదాపుగా 47 మందికి ప్రమోషన్స్ ఆపడం జరిగింది. మనోహర్ గారికి సస్పెన్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో దీని మీద మీరు రెగ్యులర్గా ప్రొటెస్ట్ చేయడం ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో ఇదంతా కూడా జరుగుతున్నా కానీ వీసీ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడం అనేది బాధాకరమైన విషయం. మరి తదుపరిగా మీరు ఎట్లా దీన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? ఇంకా మా ప్రొటెస్ట్ కంటిన్యూ చేస్తాం మేడం. ప్రమోషన్ ఇవ్వకపోవడం అనేది బాధాకరం. మాకు ఎలిజిబిలిటీ ఉన్నా కానీ మా దాంట్లో బెస్ట్ రీసెర్చర్ అవార్డ్స్ ఉన్నారు, బెస్ట్ టీచర్ అవార్డ్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, అన్ని రకాలుగా ఎలిజిబిలిటీ ఉన్నోళ్ళు ఉన్నారు. ఒక ఇంటర్వ్యూ మాత్రం పెట్టి మాకు మార్క్స్ ఉన్నా కానీ ఆ ఇంటర్వ్యూలోనే తక్కువ మార్కులు వేసి మమ్మల్ని డిక్లైన్ చేసినారు. ఇది బాధాకరం. అది యూజీసీ గైడ్లైన్స్ పాటించలేదు. దాని ప్రకారం పాటించేది ఉంటే మళ్ళీ మాకు అందరికి ప్రమోషన్లు వస్తాయి. ఇప్పుడు ఉన్న రిజల్ట్స్ను మళ్ళీ రివ్యూ చేసి మాకు ప్రమోషన్లు ఇవ్వాలని కోరుతున్నాం. మళ్ళీ మనోహర్ సార్ను సస్పెండ్ చేసినారు, ఆయన్ని మళ్ళీ రివోక్ చేయాలి. ఆయన జాబ్ ఆయనకి ఇచ్చి యూనివర్సిటీలో ప్రశాంత వాతావరణం ఉండేటట్టుగా అథారిటీస్ చూడాలని కోరుతున్నాం. సార్, ఈ సస్పెన్షన్ ఎన్ని రోజులు ఇచ్చారంటారు? అది ఇండెఫినెట్ మేడం, ఇన్ని డేటాని రాయలేదు. అది ఇంకా ఆయన ఒక్కరే సస్పెండ్ అయినారు. మాకు మాత్రం 4గురికి మెమో ఇచ్చినారు, ఒక 4గురి మీద కేసులు పెట్టినారు. అంటే డిస్టర్బ్ చేస్తున్నారని వాతావరణాన్ని డిస్టర్బ్ చేస్తున్నారని ఒక కేసు పెట్టినారు 4గురి మీద. రెండవది మెమోస్ ఇచ్చినారు, ఆ మెమోస్కి మేము రిప్లై ఇచ్చినాం. నలుగురికే ఇచ్చినారు. సరే, ఈ ప్రొటెస్ట్లో ఎంతమంది పాల్గొంటున్నారు రోజు? దాదాపు అందరు పాల్గొంటున్నారు, కానీ ఒక్కొక్క రోజు 20 మంది 25 మంది ప్రెజెంట్ అవుతా ఉన్నారు. మీరు ఈ క్లాసెస్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేస్తున్నప్పటికీ కూడా ఎందుకు మెమోస్ ఇవ్వడం జరిగిందంటారు? అయితే వాళ్ళు చేసిన తప్పును కప్పిపుచ్చుకుందామని, కొంత బెదిరిస్తామని ఈ పని చేసినారు. అంతే. సార్, ఇందులో ఓన్లీ వీసీ ఒక్కరే ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారా? యూనివర్సిటీ అథారిటీస్ అంటే ఎంతమంది ఉంటారంటారు? అంటే రిజిస్ట్రార్ ఉంటాడు, ఓఎస్డి ఉంటాడు, ఇంకా వాళ్ళకి ఇచ్చే సలహాదారులు కొందరు ఉన్నారు. ఆ సలహాదారులతోనే ఇది మిస్గైడ్ అవుతా ఉంది, వాళ్ళు ఫెయిల్ అయిపోతా ఉన్నారు. ఇది ఈసారేనా అండి? ఇంతకుముందు ఎప్పుడైనా ఇలాంటి సమస్య వచ్చిందంటే? 100 ఏళ్ల చరిత్రలో ఇది ఫస్ట్ టైం. ఇంకా భారతదేశ చరిత్రలో కూడా ఇది ఫస్ట్ టైం. భారతదేశ చరిత్రలో 48 మందిని క్యారియర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్లో రిజెక్ట్ చేసిన దాఖలాలు లేవు. ఇది మామూలుగా క్యాజువల్గా ఇచ్చే ప్రమోషన్. ఇది రిజల్ట్ అవుట్కమ్ ఇంటర్వ్యూ వాళ్ళు చేయాలి. ఇది ప్రమోషన్ లింక్డ్ ఇంటర్వ్యూ చేయాలి వాళ్ళు. అంతేగాని ఇప్పుడే కొత్తగా జాబ్ ఇచ్చినట్టు దీన్ని క్రియేట్ చేసి మాకేదో పోటీ ఉన్నట్టు అప్లై చేసుకున్నాం, కాల్ లెటర్ తీసుకున్నాము అంటే అది క్యాజువల్గా వచ్చే ప్రమోషనే. కానీ ఇప్పుడే ఇంటర్వ్యూ చేసి ఇప్పుడే కొత్తగా జాబ్ ఇచ్చినట్టు దానికన్నా ఎక్కువ చేసినారు. అది బాధాకరం. మమ్మల్ని అందరికీ మళ్ళీ మార్కులు వెరిఫై చేసి ప్రమోషన్లు ఇవ్వాలని కోరుతున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ. సో 100 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉపాధ్యాయుల మీద ఇటువంటి ఒక వివక్షత చూపించడం అనేది ఓయూ యూనివర్సిటీలో ఇదే మొదటిసారిగా అన్నట్టుగా అధ్యాపకులు అయితే చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో దాదాపు 47 మందిని రిజెక్ట్ చేయడం, ఒక అవుట్ ఆఫ్ ప్రెసిడెంట్ని సస్పెండ్ చేయడం అనేది దారుణం అన్నట్టు ఇక్కడ అధ్యాపకులంతా కూడా గత కొన్ని రోజుల నుంచి మీడియా ముందుకు వచ్చి వాళ్ళ యొక్క బాధలను అయితే వివరించుకుంటున్నారు. మరి ఈరోజు మనతో పాటు ఇంకొకరు ఓయూ ప్రొఫెసర్ పి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఉన్నారు, డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్. మరి మాట్లాడదాం కామర్స్ డిపార్ట్మెంట్లో ఇంకా తనతో పాటు ఇంకెవరైనా ఉన్నారా అనే విషయం కూడా అడుగుదాం. సార్ నమస్తే. సార్, మీరు ఒక్కరేనండి కామర్స్లో, ఇంకా చాలామంది ఉన్నారా? కామర్స్లో నాతో పాటు గంగాధర్ సార్ ఉన్నాడు మేడం. ఆయన సీనియర్ ప్రొఫెసర్కి అప్లై చేసి రిజెక్ట్ అయింది. నేను అసిస్టెంట్ పోవాలి,
మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్. అసిస్టెంట్ నుంచి అసిస్టెంట్ పోవాలి, అది రిజైడ్ చేసిండు, డినై చేసిండు. ఓకే, మీరు ఎన్నాళ్ళ నుంచి వర్క్ చేస్తున్నారు సార్ ఓయూలో? నేను పర్మనెంట్గా 2013 నుంచి 25 వరకు చేస్తున్నాను మేడం. కాంట్రాక్ట్ అంతకుముందు కూడా యూనివర్సిటీలో పనిచేసిన కాంట్రాక్ట్ బేస్ పైన 1996 నుంచి 2030 వరకు కాంట్రాక్ట్ బేస్ పైన చేసిన. సో 2013లో పర్మనెంట్గా సెలెక్ట్ అయింది. సో 2013 నుంచి 25 పర్మనెంట్ అయింది, కానీ మీకు ఎవ్రీ 1 ఇయర్కి ప్రమోషన్స్, ఎవ్రీ 6 మంత్స్కి ప్రమోషన్స్ ఉండేవి? 1 ఇయర్ కాదు మేడం, ఇది 13 ఇయర్స్ అసోసియేట్ వాళ్ళని 13 ఇయర్స్ వెయిట్ చేయాలి. మధ్యలో ఏజీపీసీ ఉంటాయి, 12 ఏజీపీ అట్లా ఉంటాయి, 12 ఏ అట్లా ఏజీపీసీ ఉంటాయి. అవన్నీ అయిపోయినాయి. లాస్ట్ 13 ఇయర్స్ అయిపోయినాక అసోసియేట్ ప్రొఫెసర్కు ఎలిజిబిలిటీ వస్తుంది. వాళ్ళు అసోసియేట్ ప్రొఫెసర్ ఇచ్చేటప్పుడు ఏంటంటే ఆర్టికల్స్, బుక్స్, పబ్లికేషన్స్ అన్నీ చెక్ చేస్తారు. సో అవి అన్నీ చెక్ చేసినాకనే ఎక్స్టర్నల్ ప్రొఫెసర్ కూడా పిలుస్తారు వేరే యూనివర్సిటీ నుంచి. వాళ్ళంతా వెరిఫై చేసినాకనే కాల్ లెటర్ ఇస్తారు. అయితే ఇప్పుడు మీరు అంటే నేను అనేది మీకు ఏవైతే ప్రమోషన్స్ ఆగాయని అంటున్నారు కదా, ఈ ప్రమోషన్స్ అనేది జనరల్ మీ అందరికీ ఎవ్రీ ఇయర్ అవుతుంటుందా, ఎవ్రీ 6 మంత్స్ అవుతుంటుందా అని నా ప్రశ్న. ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి అవుతుంటుంది మేడం. కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ పెడుతుంటుంది, డిపెండ్ ఆన్ రిక్రూట్మెంట్. ఓకే, సో ఇప్పుడు ఇది ఎప్పుడు పెట్టారు మీ ప్రమోషన్స్కి? మీరు మొన్న రీసెంట్గా డిసెంబర్లో అక్టోబర్లో పెట్టారు. సో అక్టోబర్లో పెట్టారు, కానీ ఇప్పుడు మీకు రిజెక్ట్ చేసింది డిసెంబర్లో. ఓకే, సో ఒక 2 months నుంచి మీరు ఇదే ప్రాబ్లమ్ని ప్రొటెస్ట్ చేస్తున్నాము, కానీ స్పందించట్లేదు. అయితే అండ్ ఇంకొకటి సార్, దీంట్లో మహిళలు కూడా ఉన్నట్టు విన్నాను, నిజమేనా? మహిళలు ఉన్నారు, మేల్ ఫీమేల్ అందరూ ఉన్నారు. మహిళలు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. కాకపోతే ఇది కెరీర్ అడ్వాన్స్మెంట్, ఇంటర్నల్ అప్రిషియేషన్ అంటే. ఇవన్నీ ఇంటర్నల్ అప్రిషియేషన్ అంటే యూ హ్యావ్ టు సీ ఆర్టికల్స్, పబ్లికేషన్స్, బుక్స్. అలా ఈయన వీసీ గారు కొత్తగా పెట్టిందంటే హెచ్ఎండిఎక్స్ అని పెట్టిండు. అది మా సోషల్ సైన్స్ వాళ్ళకి హెచ్ఎండిఎక్స్ అంటే తెలియదు, Q1, Q2, Q3 అంటే తెలియదు. అది మామూలుగా యూజీసీ పీర్ రివ్యూడ్ కానీ కేర్ లిస్ట్లో కానీ ఆర్టికల్స్ ఉంటే సరిపోతుంది అంతే ఈ పీరియడ్లో. రైట్ సార్, థ్యాంక్ యూ. అండ్ చాలా విషయాలు అంటే దీన్ని ఎట్లా ఉంటుంది, రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి అనేది మీ ద్వారా మేము తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.